విజయరావు గారు, ట్రంప్ ఎందుకు ఇంత ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి? ఎందుకు అంటే పుతిన్కి దగ్గర అవడానికి అని కొంతమంది చెప్తూ ఉంటారు. రష్యాకు దగ్గర అవుతూ ఉన్నాడా ట్రంప్? అసలు ట్రంప్ లక్ష్యం ఏంటి? ఇది అంటే ట్రంప్ అండ్ రష్యా, ట్రంప్ పుతిన్ వీళ్ళిద్దరూ ఒక్కడవడం, ఫ్రెండ్షిప్ చేసుకోవడం మోదీ దౌత్య రహస్యమా? ఎస్ అండి, ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్ని అంటే వరల్డ్ పాలిటిక్స్ని షేక్ చేసే ఒక అతిపెద్ద విషయం జరగబోతుంది. ఆ విషయం ఉక్రెయిన్ యుద్ధం ముగింపుతో జరగబోతుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ని ఇండియా మీద టారిఫ్లు విధించాడని, ఈ టారిఫ్లు మహారాజు కింద తయారయ్యాడు, ఈ వేస్ట్ ట్రంప్ ప్రపంచాన్ని రాజకీయాన్ని నాశనం చేస్తున్నాడు అనుకుంటాం. కానీ ట్రంప్ ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగింపు పలకడం వెనకాల అంతర్యం తెలిస్తే అది ఇండియాకి గ్రేటెస్ట్ న్యూస్, ప్రపంచ రాజకీయాల్ని మార్చబోతుంది. ఇంకోటి ఏంటంటే చైనాకి చెక్మేట్ పెట్టడానికి మాత్రమే ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తున్నాడు. ఎందుకంటే చూడండి, రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన 1945 తర్వాత ప్రపంచ యవనికపై ప్రపంచ ముఖ చిత్రంలో మనకు కనిపించేది అమెరికా యుఎస్ఎస్ఆర్. అంటే అమెరికా రష్యాల ప్రచ్ఛన్న యుద్ధమే. ఈ కోల్డ్ వారు రష్యా యుఎస్ఎస్ఆర్ అంతమయ్యి రష్యా ఏర్పడిన తర్వాత కూడా పోలా. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం, ఉక్రెయిన్ వెనకాలండి అమెరికా నాటో దేశాలు రష్యాని నాశనం చేయడానికి దిగింది. కానీ డొనాల్డ్ ట్రంప్ అసలు విషయాన్ని గ్రహించాడు, ఒక అద్భుతం చేశాడని చెప్పాలి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గ్రహించింది ఏంటంటే అమెరికాలో అంతకు ముందు వాళ్ళు ఎవరు కూడా గ్రహించలేదు, ఒకటి గ్రహించాడు. ఏంటి అంటే అమెరికాకి ప్రధానమైన శత్రువు రష్యా కాదు. నో మోర్ రష్యా ఈజ్ అన్ ఎనిమీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికాకి రష్యా శత్రువు కాదు, అమెరికాకి ప్రధానమైన శత్రువు కమ్యూనిస్టు చైనా అని ట్రంప్ గ్రహించాడు. అంటే అమెరికా నాటో దేశాల తన ఎనర్జీలన్నీ, వాళ్ళ శక్తిని అంతటిని రష్యాని నాశనం చేయడానికి పెట్టడం వల్ల వాళ్ళు ఇంకా బలహీనపడుతున్నారు యూరోప్లో, నార్త్ అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రంలో. కానీ ఇదే క్షణంలో దాన్ని కంటిన్యూ చేస్తూ చైనా చాలా బలపడిపోతుంది ఆర్థికంగా, మిలిటరీ పరంగా. అంటే ట్రంప్ గ్రహించింది ఏంటంటే ఇక రష్యాతో మన యుద్ధాన్ని కోరుకోవడం కంటే రష్యా ఏం కోరుకుందో అవన్నీ ఇచ్చేసి ఉక్రెయిన్ రూపంలో నాటో దేశాలతో శాంతి ఏర్పాటు చేసి యూరోప్లో శాంతి ఎస్టాబ్లిష్ చేస్తే, యూరోప్లో లక్షలాది మంది అమెరికా సైన్యం ఉంది, వేలాది అణుబాంబులు ఉన్నాయి, వేలాది సైన్యం వైమానిక వ్యవస్థ ఉంది. వీటన్నిటినీ పట్టుకొచ్చి చైనాకి ఎగనెస్ట్గా పసిఫిక్ మహాసముద్రంలో మోహరిద్దాం. అంటే రష్యాతో ఫ్రెండ్షిప్ చేస్తే యూరోప్లో శాంతి వస్తే అమెరికా నాటో దేశాలు తన శక్తిని చైనా వైపు మరులుస్తాయి. అంటే చైనాకి చెక్మేట్ పెట్టడానికి. అంటే ఇక్కడ రష్యా మరి ఎందుకు ఒప్పుకోవాలి? కమ్యూనిస్ట్ రష్యా, కమ్యూనిస్ట్ చైనాకి ఎందుకు హెల్ప్ చేస్తా అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రష్యా చైనాల మధ్య అసలు అపనమ్మకం ఎక్కువ. ఎందుకంటే 1969లో, చాలా జాగ్రత్తగా వినాలి, 1969లో చైనా రష్యాల మధ్య యుద్ధం జరిగింది అప్పుడు యుఎస్ఎస్ఆర్లో, చాలా గుర్తుపెట్టుకోవాలి. అదొకటి. రెండు, 1991లో 1990లో యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అవ్వడానికి ఒక ప్రధానమైన కారణం చైనా. కమ్యూనిస్టు చైనా అమెరికాతో ఫ్రెండ్షిప్ చేసి, రిక్షన్తో ఈ మావో జడాంగులు ఫ్రెండ్షిప్ చేసి పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో యుఎస్ఎస్ఆర్ పతనం అవ్వడానికి చైనా సహాయం చేసింది అమెరికాకి. అంటే అమెరికా చైనాలో ఒకప్పుడు సహాయం చేసుకుని యుఎస్ఎస్ఆర్ని కొలాప్స్ చేసినాయండి. ఇప్పుడు అంటే ఈ చైనాని నమ్మదు రష్యా. నేను ఇది చెప్పడానికి ఎప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రష్యా ఎప్పుడు కూడా ఇండియాకి సుఖోయ్ 30 MKI S-400 మిసైల్ ఇవ్వడమే కాదండి, టెక్నాలజీ కూడా ఇస్తుంది. కానీ ఆ చైనాకి అమ్మిద్ది, కానీ చైనాకి టెక్నాలజీ మాత్రం ఇవ్వదు. ఎందుకంటే చైనాని రష్యా శత్రువుగా చూస్తుంది. కాకపోతే అక్కడ అమెరికా ఉమ్మడి శత్రువు ఉన్నాడు కాబట్టి చైనా రష్యాలు ఒకటిగా ప్రవర్తిస్తాయి, కానీ అవి శత్రువులే. ఇప్పుడు రష్యాకి ఫ్రెండ్షిప్ హస్తం ఇస్తున్నాడు ట్రంప్. ఎందుకు అంటే రష్యా ఏది కోరుకుంటే, పుతిన్ ఏది కోరుకుంటే అవి ఇచ్చేస్తున్నాడు. ఉక్రెయిన్ కూడా సగం విడదీసి మరీ ఇచ్చేస్తున్నాడు. ఇంకా ట్రంప్ ఇప్పుడు రష్యా యూరోపియన్ దేశాలని అమెరికాతో శత్రుత్వం సమసిపోతుంది కాబట్టి ఇప్పుడు రష్యా అమెరికాతో యుద్ధం చేయలేని పరిస్థితి నాటో దేశాలతో, ఎందుకంటే బలహీన పడిపోయింది. ఇలాంటప్పుడు అది కూడా ఫ్రెండ్షిప్ని కోరుకుంటుంది, సో దట్ అది ఎకనామికల్గా స్ట్రెంగ్తన్ అవ్వచ్చు. అదే సమయంలో ఇప్పుడు అమెరికా ఎందుకు యుద్ధంలో బయటకు వస్తుంది? తెలివిగా కాదండి, ఇది రష్యాకి ఎగనెస్ట్గా మళ్ళీ ఏదో కుట్ర చేయడం కాదు. అమెరికా రష్యా నీ మీద శక్తిని మేము వినియోగించాం, నా శక్తి అంతతో చైనా మీద వినియోగిస్తామని. చైనాకి భర్తం పడుతుంటే రష్యాకు కూడా మంచిదే. ఎందుకు? రష్యాలో సైబీరియా అని ఒక ఏరియా ఉంటుందండి, అది చైనా కంటే పెద్దది, ఇండియా కంటే 3 రెట్లు ఎక్కువ ఉంటుంది.
ప్రపంచంలో మినరల్ వెల్త్లో 25% ఉంటుంది అనమాట. ఆయిల్, నేచురల్ గ్యాస్, రేర్ ఎర్త్ మెటీరియల్స్, గోల్డ్, ప్లాటినం లాంటి మెటీరియల్స్ ఉంటాయి, హార్ట్లాండ్ అంటారు. ఆ సైబీరియా మీద చైనా కన్నేసింది. చైనా యొక్క నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే సైబీరియాని ఆక్యుపై చేయడం. ఇప్పటికి రష్యాలో అక్కడ పాపులేషన్ చూస్తే 5-6 కోట్ల కంటే ఎక్కువ ఉండదు. అంటే ఇండియా కంటే 3-4 రెట్లు ఉన్న భూభాగంలో 5 కోట్ల మంది పాపులేషన్ రష్యా అది అణుబాంబులతోనే రక్షించుకోవాలి. ఒక దశాబ్దం తర్వాత చైనా దాన్ని టార్గెట్ చేస్తే రష్యా కూడా యుద్ధం చేయలేని పరిస్థితి వస్తుంది చైనా మీద. కాబట్టి చైనా టార్గెట్ని ముందే పసిగట్టింది. కాబట్టి చైనా భర్తం అమెరికా పడతాను, చైనా బలహీన పడితే అది రష్యా కూడా మంచిదే. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఇలాగే ఉంటాయండి. కాబట్టి రష్యాతో శాంతి ఒప్పందం ట్రంప్ చేసుకుని తన శక్తిని, యూరోపియన్ నాటో దేశాల శక్తిని పట్టుకొచ్చి చైనాకి ఎగ్నెస్ట్గా ఉపయోగిస్తారు. మరి ఇది ఎవరికి లాభం ప్రపంచంలో అంటే రష్యాకి లాభం, ముఖ్యంగా ఇండియాకి లాభం. ఈరోజు ఇండియా చైనాతో ప్రధానమైన శత్రుత్వం వహిస్తుంది. చైనా కమ్యూనిస్టు భూతం అనేది ఇండియా మీద ఉంది. ఇటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ రెచ్చగొట్టి, కాబట్టి చైనా దక్షిణ హిందూ మహాసముద్రంలోకి వచ్చి ఇండియాది కాదు దీన్ని దాంటుంది. కాబట్టి చైనా భర్తం అమెరికా పడుతూ ఉంటే క్వాడ్ ఈ రూపంలో గుర్తుపెట్టుకోవాలి, అది ఇండియాకి చాలా ఉత్తమం. ఇండియాకి ప్రధానమైన శత్రువే పోతున్నాడు. కాబట్టి ఆర్థికంగా, మిలిటరీ పరంగా అత్యంత బలంగా అమెరికానే ఎదిరించి ముందుకెళ్ళిపోతున్న చైనాని, కమ్యూనిస్టు చైనా భర్తం పడటానికి ఈరోజు డొనాల్డ్ ట్రంప్ అటు రష్యాతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంటున్నాడు. అంటే పుతిన్ అమెరికాల మధ్య ఒక టాసిట్, డైరెక్ట్గా పరోక్షంగా లేకపోయినా పరోక్షంగా ఒక ఒప్పందం కుదరబోతుంది. అంటే చైనాని అమెరికా, నాటో దేశాలు అటాక్ చేస్తూ ఉంటే ఈరోజు రష్యా ఫ్రెండ్షిప్పే నటిస్తూ న్యూట్రల్గా ఉంటుంది. కాబట్టి చైనాకి భర్తం పడతారు, చైనాకి చెక్మేట్ పెడుతున్నాడు ట్రంప్ ఈ నాటో దేశాలు. ఇది ఇండియాకి ప్రశాంతంగా కూర్చుంటే ఇండియా సూపర్ పవర్ అయ్యే ఒక అద్భుతమైన అవకాశం. దీనికి అనుకూలంగానే మోడీ దౌత్యం ఉంది. దీని వెనకాల ఇండియా దౌత్యం ఉందండి. ఈరోజు అమెరికాని దూరం చేసుకోలేదు, రష్యాని దూరం చేసుకోలేదు, చైనాని దూరం చేసుకోలేదు, నాటో దేశాలను దూరం చేసుకోలేదు. ఇండియా ఆర్థిక అభివృద్ధి మీదే దృష్టి పెడుతుంది. మల్టీ అలైన్మెంట్ అంటుంది, నాన్ అలైన్మెంట్ అంటుంది. ఎవరితో శత్రుత్వం లేదు. కానీ చైనాతో జాగ్రత్తగా ఉంటున్నాం. ఈరోజు అమెరికా అధ్యక్షుడు చైనాతో యుద్ధం చేయాలి అంటే ఇటు ఇండియా అవసరం, చాలా అవసరం. కాబట్టి ఈరోజు ఇండియా కూర్చుని తన ఆర్థిక అభివృద్ధి చూసుకుంటూ ఉంటే చైనా భర్తం అమెరికా, నాటో దేశాలు పడతాయి, రష్యా మౌనంగా ఉండబోతుంది. ఒక అద్భుతమైన అంతర్జాతీయ ముఖ చిత్రం మారిపోయే ఒక ఒప్పందమే ఈరోజు ఉక్రెయిన్ రష్యా ఫ్రెండ్షిప్, ఇది యుద్ధ విరమణ ఒప్పందం జరగబోతుంది. ఇది ప్రపంచ రాజకీయాల్ని మార్చబోతుందండి. ఎంజీరావు గారు, G20 సమావేశాల్లో మోదీ పాల్గొన్నారు.